ట్రూత్ ఈస్ అది రాముడి ప్లేసు, రామ్ మందిర్, అది నిజం. ఈ వీడియోలో దానికి అగనిస్ట్ గా మాట్లాడే వాళ్ళు, దాన్ని హేట్ చేసినట్టు బిహేవ్ చేసే వాళ్ళని చెంపదెబ్బ కొట్టినట్టు మళ్ళీ రోస్ట్ చేద్దాం. కులము మతము అవన్నీ పక్కన పెట్టి మనిషిని రోస్ట్ చేస్తున్నా అని తెలుసుకోండి. జై శ్రీరామ్ గరాజ్ క్యా చలేగా బాబా సాహెబ్ రాజ్ నాదర్ చోద్ దేఖ్ ఏదో అంబేద్కర్ అని చెప్పి రామ్ మందిర్ ఇన్విటేషన్ కార్డు ఇలా చింపుతుండే కదా వీడు. అంబేద్కర్ పేరులోనే రామ్జీ అంబేద్కర్ ఉంటది, అంబేద్కర్ పేరులోనే రామ్ ని చింపేశారా మీరు. ఇంకా పేపర్ లెక్క చెప్పండి రా మీరు. నాకు కింద కొడితే నోట్లకెళ్ళి రక్తం పడాలి. రామ్జీ అంబేద్కర్ ఏం చెప్పాడు? చదువుకోండ్రా స్కూల్కి వెళ్ళి అంటే వీడొచ్చి ఏదో వాగి చింపుతుండు. బ్రెయిన్ వాష్డ్ కిడ్డీడు, అంధభక్త అంటారు వీళ్ళని. అంబేద్కర్ మాయలో అంధభక్త అంటారు. అంబేద్కర్ చెప్పింది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి? అంబేద్కర్ ని బ్రాహ్మణులు తక్కువ చేసింది మాత్రమే వీళ్ళకి కనబడుతుంది తప్పించి అంబేద్కర్ ని ఒక బ్రాహ్మణుడే తీసుకెళ్లి ఎడ్యుకేట్ చేసిండన్న విషయం మాత్రం వీళ్ళకి కనిపించదు. నెగిటివ్ చూసి దాన్ని పొలిటిక్స్ చేయడం తప్పించి పాజిటివ్ చూసి దాని నుంచి ఇన్స్పైర్ అవ్వడం అనేది ఉండదు. వివేకంతో ఆలోచించండి. మందిర్ కోసం వేసిన ట్రైన్స్ లో దాంట్లో స్టూడెంట్స్ కూడా పోవచ్చు, నువ్వు కూడా పోతావు దాంట్లో. నువ్వే దాంట్లో కూర్చొని మంచిగా పోతావు, మళ్ళీ దాన్నే నువ్వు తప్పు అంటావు. ఇది తప్పు. నేషనల్ నుంచి బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఫండ్స్ అన్ని తీసుకొని గుద్దలో వేసుకొని తింటారు, మళ్ళీ దానికి అగనిస్ట్ గా మాట్లాడతారు. ఏం బతుకులరా మీవి. मंदिर से सिर्फ भिखारी बढ़ेंगे। अरे नहीं भिखारी बढ़ेंगे। अगर स्कूल बनता वही कोई विद्यालय बनता तो वैज्ञानिक बढ़ते। मंदिर नहीं जाते, स्कूल जाते हैं। పిల్ల బచ్చ కొడితే నల్ల చెంపలు ఎర్రగా కావాలని నీకు తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ కి ఫండ్ పోయేదే టెంపుల్స్ నుంచి. నువ్వు ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నావు, మంచిగా గుడ్డు కూర తిని అంటే గవర్నమెంట్ నీకు ఇస్తుంది. బట్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? హిందూ టెంపుల్స్ నుంచి వేల వందల కోట్ల ఫండ్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? గవర్నమెంట్ ఆధీనంలో హిందూ టెంపుల్స్ మాత్రమే ఎందుకు ఉండాలి అని క్వశ్చన్ చేయండి రా మీరు. అది చేయరు. గవర్నమెంట్ ఇస్తే అన్ని తీసుకుంటారు పథకాలు అన్ని, బట్ గవర్నమెంట్ మాత్రం హిందూ టెంపుల్స్ నుంచి తీసుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం రా? ఓల్డ్ సర్కిల్లో టెంపుల్స్ నుంచి మీకు ఇండైరెక్ట్గా వస్తుంది. ఈవెన్ మసీదులకు చర్చిలకి గవర్నమెంట్ ఇస్తుంది, మందిరికి ఇవ్వదు. మందిరే గవర్నమెంట్కి ఇస్తుంది. అది వీళ్ళకి అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు ఏదో జేబుల నుంచి తీసిచ్చినట్టే. హిందువులు రూపాయి కలెక్ట్ చేసుకొని వాళ్ళ మందిర వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎవ్వడూ క్వశ్చన్ చేయడానికి లేదు అక్కడ. లాస్ 1 రూపీ కూడా లేదు అక్కడ. ఈవెన్ వేల కోట్ల లాభం ఉంది అక్కడ. ఎంత ధైర్యం రా సేవదన్నా నీకు? రామ్ మందిర్ కి గంట హిలాయేగా అంట. అదే గంట తీసి నీ గుద్దలో పెట్టి కొడితే నోట్లకి ఇండ్లకెళ్ళి వెళ్ళాలి పగిలిపోయి ఎర్రిపుక. వీడికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీడు ఒక ముస్లిం. వాడు మీడియా ముందుకు వచ్చి అంత ధైర్యంగా గంట అని అంటున్నాడు. పాకిస్తాన్లో కావచ్చు, ఏ ఇస్లామిక్ స్టేట్లో అయినా, ముస్లిం మెజారిటీ కంట్రీలో, కొన్ని స్టేట్లో, ఇండియాలో అయినా సరే ఒక ముస్లిం ఏరియాలో వెళ్ళి ఏ హిందూ అయినా అలా మాట్లాడగలుగుతాడా? ముస్లింలకి వ్యతిరేకంగా ఇవన్నీ బతకనిస్తారా? మరి ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? ఎందుకో చూడండి. अगर इंडिया आज एक सेक्युलर कंट्री है तो इट इज ओनली बिकॉज दैट इंडिया इज ए హిందూ మెజారిటీ కంట్రీ. ఆయన ఏం చెప్తున్నాడో మీరు విన్నారా? హిందూ మెజారిటీ కంట్రీ ఉంది కాబట్టే ఇది ఇండియా సెక్యులర్ కంట్రీ అంటున్నాడు. అంటే వీళ్ళు ఇంతకు ముందు మాట్లాడుతున్నారు చూసినావా, ఫ్రీడమ్ తోని హిందువులనే, హిందూ మందిరాలనే క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఏ ఇస్లామిక్ మెజారిటీ ఉన్న దేశంలో ఇలా మాట్లాడరు. అది సెక్యులర్ దేశం అవ్వదు. కేవలం హిందువులు ఉన్న చోటనే అది సెక్యులర్ దేశం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే హిందువులు సెక్యులర్ ఉంటారు. సెక్యులర్ అంటే ఏంది? హిందువులకి హిందూ అనే ఫీలింగ్ ఉండదు. ఎవరు వచ్చినా సరే ఆశ్రయం ఇస్తారు. నీ పని నువ్వు చేసుకో, నీ బతుకు నువ్వు బతుకురా అంటారు. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. అది అందుకు హిందువులని సెక్యులర్ అంటారు. ఈయన ఒక ఆర్కియాలజిస్ట్, ముస్లిం. ఆయన మన హిందూయిజం ని చాలా లైక్ చేస్తాడు. మన రామ మందిర్ని వెతికి తీసింది ఆయనే. अगर ये हिंदू मेजॉरिटी कंट्री नहीं होता, मुस्लिम मेजॉरिटी कंट्री होता, ये कभी भी सेक्युलर कंट्री नहीं होता. వాట్ హీ సేయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది హిందూ మెజారిటీ కంట్రీ ఇప్పుడు. సో ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళు ఒక 27-25% ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారు? మీడియా ముందుకు వచ్చి హిందువులను అంటున్నారు, హిందువులని క్వశ్చన్ చేస్తున్నారు, ఈవెన్ తిడుతున్నారు, 5 నిమిషాల్లో లేపేస్తా అంటున్నారు. ఒకవేళ ముస్లిం మెజారిటీ కంట్రీ అయిన పడితే, హిందువులు మైనారిటీ అయిన పడితే వాళ్ళు అలా మాట్లాడకపోతుండే, మనకి అంత ఫ్రీడమ్ ఉండకపోతుండే హిందువులకి. పాకిస్తాన్లో 70% ముస్లిమ్స్ ఉంటాయి ఒకప్పుడు, 30% హిందువులు ఉంటాయి. ఇప్పుడు 2% ఉన్నారు. ఆడలను ఎత్తుకెళ్ళినారు, చంపేసిండ్రు. 28% ముస్లింలు ఎటుపోయినారో తెలియదు. 2% ఉన్నారు. వాళ్ళు కూడా దిక్కు మొక్కు లేకుండా ఏదో దాక్కొని బతుకుతున్నారు అక్కడ. చెప్పండి ఇప్పుడు మన హిందూ మెజారిటీ భారత్ చాలా మంచి దేశం అని చెప్తున్నాడు ఈయన ఒక ముస్లిం. ఒక కేకే మహమ్మద్, అబ్దుల్ కలాం, అబ్దుల్ హబీబ్ ఇలాంటి వ్యక్తులు మనకు కావాలా? ఇలాంటి ముస్లిమ్స్ కావాలా మనకి? పొలిటిక్స్ చేసే వాళ్ళు వద్దు. మోదీ వర్సెస్ ఐఎన్డిఐ. మోడీనా ఐఎన్డిఐ అంటే ఐఎన్డిఐ అంది, తర్వాత ఏమంది? ఐఎన్డిఐ మే ప్రైమ్ మినిస్టర్ కా ఫేస్ కౌన్ హై? పతా నహీ. ఏంట్రా ఇది? అబ్దుల్ కలాం గారు కలలు కనమంటే కథలు పడతారు వీళ్ళు. దీనికి ఐఎన్డిఐ అంటే ఎవడో కూడా తెలియదు. మోడీకి అగనిస్ట్ గా పేరు చెప్పిండా, మోడీకి వ్యతిరేకంగా వాడు ఉన్నాడా, వాని వైపు పరిగెత్తడమే, మన పేరు చెప్పేస్తుంది. వాడు ఎవడో కూడా తెలియదు. మళ్ళీ దీన్ని ఏమంటారు? టాక్సిక్ మతస్థుల్లాగా బిహేవ్ చేయడం అంటారు దీన్ని.
వాళ్ళ ఈ బొజ్జ చదువుకోవాల్సిన వయసులో వచ్చి మందిర్ల గురించి మాట్లాడడం ఎవర్రా నేర్పారు నీకు? మీ ఇంట్లో వాళ్ళే కదా. 5 నిమిషాలు 5 కిలోల బస్తా మొయ్యలేడు ఈడు మందిరి ఊలగొడతారు. దీనికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ మీరు మందిరి ఊలగొట్టినా సరే మీ తలకాయలు వేలాడదీస్తారు, తలకాయలతో మళ్ళీ మందిరి కొత్తగా కడతారు, గుర్తుపెట్టుకోండి. क्या है हिंदू? ये कीड़े मकोड़े की तरह मसल जाएंगे जिस दिन ऐसे नहीं बोलना. ऐसे ही होगा. కీడే మకోడేకే తరే హిల్ జాయింగే, పురుగుల్లాగా నలిపేచి చంపేస్తామాట. రేయ్, కింద కొడితే ఆ క్యాప్ నిండా రక్తం పడాలరా నీకు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మీడియా ముందుకు వచ్చి? भाई हिंदू क्या है तुम इंडिया में रहने के बाद तुम सिर्फ हिंदू हिंदू क्या है इंडिया कौन से देश में हिंदू క్యా హే హిందూ, కహా హే హిందూ? ఏ కంట్రీ ఉంది మీకు? ఒకటే కంట్రీ ఉంది, భారత్ అంటుండేడు. ఇక నేను ఒక విషయం చెప్తా. మీ పాకిస్తాన్ ఉందిరా, మీ కంట్రీ. 5,000 సిలిండర్, 300 రూపాయలు పాల ప్యాకెట్, 2,000 మటను. ఎటువైందిరా? బిచ్చగాళ్ళని బిచ్చం అడుక్కోవడానికి పక్క దేశాలకి తరలించే స్థాయికి దిగజారిపోయిందిరా మీ పాకిస్తాను. సౌదీ అరేబియా, దుబాయ్, మస్కట్, ఇండోనేషియా, రిచ్ ముస్లిం కంట్రీస్ రామాయణం మహాభారతం వేషాలు వేస్తారు. వాళ్ళ స్కూలు కాలేజెస్లో రామాయణం మహాభారతం చెప్పుకుంటున్నారు. సౌదీ అరేబియా 1000 కోట్ల రామ మందిర్ కడుతున్నారు. మీ రిచ్ ముస్లిం కంట్రీసే హిందూయిజంని ఫాలో అవుతున్నాయిరా. ఎన్నో రష్యా, ఫ్రాన్స్, ఫారిన్ కంట్రీస్ హిందూ కల్చర్ని లైక్ చేసి హిందూయిజంలోకి కన్వర్ట్ అవుతున్నారు. ఇస్కాన్ టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి అదర్ కంట్రీస్లో, రిచ్ కంట్రీస్లో. ఎడ్యుకేటెడ్ ముస్లిం హిందూయిజంని లైక్ చేస్తాడు, ఎందుకంటే హిందూయిజంలో ఫ్రీడమ్ ఉంటుంది. చెప్పండి రా, వీడికి అన్ఎడ్యుకేటెడ్ ముస్లిం వీడు. वो मेरी मस्जिद थी, है और रहेगी इंशाल्लाह. पॉलिटिक्स मत बनाओ यार, मेरा हाथ जोड़ के रिक्वेस्ट है यार, पॉलिटिक्स मत बनाओ यार. इसकी माँ बहन के आ जाऊंगा मैं అన్న ఫీలింగ్ వస్తుంది రా అబ్బాయి. ఎందుకు రా అబ్బాయి మళ్ళీ అక్కడ ఆర్కియాలజిస్ట్ ముస్లింసే చెప్తున్నారు కదా అబ్బాయి, మంచి వాళ్ళు. పిల్లర్లు రామ మందిరవే ఉన్నాయి, అండర్ గ్రౌండ్ నుంచి మూర్తులు దొరుకుతున్నాయి, ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది రామ మందిరాన్ని గోడకు చెక్కి. ఇంకేం కావాలరా? మీ మసీద్ అంటారు, కొంచెం బేజా ఉండాలి కదరా. గుద్దలో పెట్టుకుని మాట్లాడితే ఎలా రా? మీరు ఒకవేళ వెళ్ళి అక్కడ నమాజ్ చేసినా సరే అక్కడ రాముడే ఉన్నారా, అల్లా లేడు. అక్కడ రాముడే ఉన్నాడు అణువులో. कोई दिन तरफ पूरा पृथ्वी तक गाड़ी, बस, ट्रेन, स्पेशल ट्रेन, प्लेन सब 22 డేట్ నుంచి వారం రోజులు రామ మందిర్ ఇనాగ్రేషన్ తర్వాత ట్రైన్లలో, బస్సులలో, ఆటోలలో ముస్లింస్ ఎవరు ప్రయాణించకండి, ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటున్నాడు. అక్కడ పాకిస్తాన్లో అభినందన్ జీ అఫీషియల్ గా సోల్జర్ దొరికితేనే పువ్వుల్లో పెట్టి తెచ్చిచ్చిండ్రు. రాతో రాత్ ఉడాదేంగే పాకిస్తాన్కు అంటే ఇంకా ఇండియాలో మీరు పీకేది ఏముందిరా? ఒకవేళ పీకిండ్రే అనుకో, ఏదైనా చేసిండ్రే అనుకో, తలకాయలు వేలాడతాయి. ఇది కన్ఫర్మ్. ఇది పురాణా ఇండియా కాదు, నౌ ఇట్స్ భారత్. अरे हिंदुस्तान, हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना. 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है. कौन 15 మినిట్ పోలీసులను పక్కన పెట్టండి. 100 కోట్ల హిందువులని 25 కోట్ల ముస్లింస్ లేపేస్తారంటున్నాడు కదా. పోలీసులు ఉన్నప్పుడు ఈయన మీద 5-6 సార్లు అటాక్ అయింది. పోలీసులు ఉన్నప్పుడే అటాక్ అయింది. ఎట్లెట్లనో బతికి బయటపడ్డాడు. పోలీసులు లేకపోతే బతికి బయట పడేవాడా? ముందు అతన్ని చూసుకోమనండి, తర్వాత 100 కోట్ల మందిని చూడమనండి. నేను ఇక్కడ ఏదో పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పట్లా. మీది మీరు హిందూ ఫీలింగ్ తెచ్చుకొని ఉండండి. మీ హిందువులను ఏదైనా అంటే రియాక్ట్ అవ్వండి. పొలిటిక్స్కి సంబంధం లేదు, అది మన ధర్మం. దట్స్ ఇట్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సూపర్ సూపర్.